నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై సమరానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సిద్ధమైంది. పాఠశాలల నుంచి రాజధాని వరకు ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వానికి టీచర్లు ఏమని అల్టిమేటం జారీ చేశారు, వారి కార్యాచరణ ఏంటి అన్న విషయాలను ఈ వార్తలో చూద్దాం. 29న టీచర్ల మహాధర్నా, సెప్టెంబర్లో అసెంబ్లీ ముట్టడి, ఈ నెల 7న పాఠశాలల్లో నిరసనలు, 12, 13న మండల కేంద్రాల్లో వినతులు, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన యుఎస్పిసి ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హెచ్చరిక. ఈ నెల 7 నుంచి దశల వారీగా నిరసనలు, ఉద్యమాలు చేసి తమ డిమాండ్ల సాధనకు టీచర్లు భారీ ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఈ నెల 7న పాఠశాలల్లో నిరసనలు, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో వినతి పత్రాలు అందజేత, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని యూటీఎఫ్ రాష్ట్రంలోని టీచర్లకు పిలుపునిచ్చింది. 21 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర, జిల్లాల్లో తమ బృందాలు పర్యటిస్తూనే మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆగస్టు 29న ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా చౌక్ లో మహాధర్నా చేయాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 15% నిధులు కేటాయింపు హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, ఈ సమస్యల పరిష్కారానికి సర్కారు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. టీచర్లతో పెట్టుకుంటే ప్రభుత్వాలు పతనమైన సందర్భాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.